సింహాచలంలో గోడకూలిన ప్రాంతాన్ని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుమార్ రవి బాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రమాదం యాదృచ్ఛికంగా జరగలేదని, పబ్లిసిటీ పిచ్చి వలన ప్రమాదం జరిగిందన్నారు. తిరుపతిలో సింహాచలంలో జరిగిన ప్రమాదాలు దీనికి ఉదాహరణగా నిలుస్తాయన్నారు. జరిగిన సంఘటన చాలా బాధాకరమని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందన్నారు. 7 మరణాలను ప్రభుత్వం హత్యలుగానే భావిస్తున్నామని, చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని బొత్స తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ ఉపకరణ ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు ఆదిప్ రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, మజిస్ట్రీను, తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల, వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఇచ్చిన ఆ రోజు పాసల కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా ఉదయదాకరం చూసాం. ఇప్పుడు అన్ని కూడా అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అక్కడ జరిగిన వాస్తవ విషయాలు, చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాము ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన, ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యాంగం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి, ఆ ఆత్మలకి మరి భగవంతుడు వారి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకి అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుతున్నాం. ఓకే.